హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకెందుకు లేటు, మరి స్టోరీ వినేద్దాం పదండి. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీ హీరో ఆర్యన్ ని చూపిస్తారు. మనడు రోబోటిక్ ఇంజనీర్. ఆర్యన్ కి ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళందరికీ ఆర్యన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళందరూ కలిసి మనడుకి పెళ్లి చేయాలనుకుంటారు. ఎందుకంటే ఆర్యన్ కి చాలా ఇయర్స్ నుంచి సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ ఆర్యన్ మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటాడు. ఆర్యన్ పెళ్లి చేసుకోకపోవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా బాధేసి వెంటనే ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇలాగే ఇంకొన్ని రోజులు ఆగితే మనోడికి 7 years వరకు పెళ్లి కాదని ఒక పంతులు చెప్తాడు. అందుకే వెంటనే ఎలాగైనా సరే పెళ్లి చేయాలనుకుంటారు. ఒక రోజు నైట్ ఆర్యన్ పడుకొని ఉండగా వాళ్ళ అమ్మ వెళ్లి ఆర్యన్ ఫింగర్ ప్రింట్ ని తీసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ మీద పెడుతుంది. ఆ తర్వాత తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి ఆర్యన్ ఫింగర్ ప్రింట్ పెట్టేశాడు, ఇక మనోడికి పెళ్లైపోయినట్టే అని చెప్తూ ఉండగా ఆర్యన్ వచ్చి అసలు మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే, ఇంకేంటి బాబు, నీ పెళ్లైపోయింది, ఇదిగో ఇక్కడ ఉన్న అమ్మాయి నీ భార్య, నువ్వు ఆల్రెడీ మ్యారేజ్ సర్టిఫికేట్ మీద తంపు పెట్టేశావు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అలా అనగానే ఆర్యన్ షాక్ అయి అక్కడున్న అమ్మాయితో మాట్లాడుతూ, ఏంటమ్మాయి, ఎవరు నువ్వు అని తన మొహం చూస్తాడు. తను అమ్మాయి కాదు, ఒక రోబోట్ అని తెలుసుకుని సడన్ గా నిద్రలేస్తాడు. ఓ ఇదంతా నా డ్రీమా, నిజం అనుకుని భయపడి సచ్చాన్రా బాబు అనుకుని ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ పని మనిషి వచ్చి ఆర్యన్ కి బ్లాక్ కాఫీ ఇస్తుంది. కానీ అందులో షుగర్ ఎక్కువగా ఉండడంతో తనపై కోపడుతూ ఉంటాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెడుతుంది. కానీ అందులో ఆయిల్ ఎక్కువగా ఉండడంతో తనని మొదటి రోజే పనిలో నుంచి పీకేస్తాడు. యాక్చువల్ గా మనడు ముంబైలో ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఢిల్లీలో ఉంటారు. సో అందుకే పనిలో పెట్టుకుంటాడు. కానీ మళ్ళీ పనిలో నుంచి పీకేస్తాడు. ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి మనోడికి లైన్ వేస్తూ ఉంటుంది. కానీ మనోడు పడిపోడు. అప్పుడే అక్కడికి ఆర్యన్ బెస్ట్ ఫ్రెండ్ మోంటీ వచ్చి, ఏరా ఆ అమ్మాయి అంత హాట్ గా ఉంది కదా, లవ్ చేయొచ్చు కదా అని అడిగితే, రే తను హాట్ కాదురా, ఫేక్ అని చెప్తాడు. ఇక మోంటీ విషయానికి వస్తే అతనికి మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రతిరోజు తన వైఫ్ తో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఆర్యన్ కూడా పెళ్లి జరిగితే ఇలాగే ఉంటుందని చేసుకోడు. కానీ తనని అర్థం చేసుకునే అమ్మాయి దొరికితే చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఒక రోబోట్ ని చెక్ చేసి అక్కడ నుండి వాళ్ళ బాస్ ఊర్మిళని కలవడానికి వెళ్తాడు. ఊర్మిళ మనోడికి బాస్, అలాగే ఆంటీ కూడా. ఇక ఊర్మిళ మాట్లాడుతూ, మన కంపెనీ ఒక కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేయబోతుంది, నేను అమెరికా వెళ్తున్నా, నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావని చెప్తుంది. సరే ఆంటీ, ఇక్కడే ఉంటే అమ్మ పిల్లి అని చావకొడుతుంది, సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కిస్తారు. అమెరికాకి వెళ్ళాక ఆర్యన్ కి అక్కడున్న రోబోట్స్ ని చూపిస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆర్య అక్కడున్న అడ్వాన్స్ రోబోట్స్ ని చూసి చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ఊర్మిళకి అర్జెంట్ పని ఉండి వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటుంది. సో ఆర్యన్ దగ్గరికి వచ్చి, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, నేను మళ్ళీ వచ్చాక పని మొదలు పెడదాం, అలాగే నిన్ను ఈ కంపెనీకి సీఈఓని చేస్తాను, ఎందుకంటే నీకన్నా మంచి ప్రోగ్రామర్ ని నేను ఇప్పటివరకు చూడలేదు. సో నేను వచ్చే వరకు ఇదంతా నువ్వే చూసుకోవాలి, నిన్ను నా మేనేజర్ సిఫ్రా చూసుకుంటుంది అని చెప్తుంది. సరే అని చెప్పేసి ఊర్మిళ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే సిఫ్రా రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్లి అంతా చూపిస్తుంది. అక్కడ ఉన్న వాటిని చూస్తూ, వావ్ ఇవన్నీ చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి అని చెప్తాడు. అవునా, నాకు కూడా చాలా నచ్చాయని సిఫ్రా చెప్తుంది. ఏంటి జోక్ చేస్తున్నావా అని అడిగితే, లేదే నిజమే చెప్తున్నా, ఇవన్నీ నాకు కూడా ఫేవరెటే అని చెప్తుంది. సరే ఆర్యన్, మీరు ఫ్రెష్ అయ్యి రండి అని చెప్తుంది. ఇక ఆర్యన్ వెళ్లి స్నానం చేసి వస్తాడు. రాగానే అక్కడ ఉన్న వాటిని చూసి చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే బెడ్రూమ్ చాలా క్లీన్ గా ఉంటుంది. అలాగే ఆర్యన్ కి ఇష్టమైన అవుట్ ఫిట్స్ ఉంటాయి. తనకి ఇష్టమైన సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. అవన్నీ చూసి వెంటనే సిఫ్రా దగ్గరికి వెళ్లి, చూడు సిఫ్రా, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, నాది నేను చూసుకుంటానని చెప్తాడు. సరే నోట్ చేసుకున్నా అని చెప్తుంది. ఆ తర్వాత ఆర్యన్ కి ఇష్టమైన బ్లాక్ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. మనడు కాఫీ టేస్ట్ చూసి, వావ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్తూ, మీకు హిందీ ఎలా వచ్చు అని అడుగుతాడు. నాకు హిందీయే కాదు, అన్ని లాంగ్వేజెస్ వస్తాయి అని చెప్తుంది. ఆ తర్వాత ఆర్యన్ కోసం ఊర్మిళ ఒక బైక్ బుక్ చేస్తుంది. బైక్ వచ్చాక ఆర్యన్ సిఫ్రాని తీసుకుని అలా సరదాగా బయటికి వెళ్తూ మాట్లాడుతూ ఉంటాడు. చూడు సిఫ్రా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నావు, అలాగే నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావని చెప్తాడు. నేను స్ట్రాంగ్ అని నాకు తెలుసులే అని చెప్తుంది. సరే నేను ఇప్పుడు స్పీడ్ పెంచబోతున్నాను, నీకు స్పీడ్ అంటే భయం లేదు కదా అని అడగ్గా, లేదు నాకు ఎలాంటి భయం లేదు అని చెప్తుంది. ఇక మనడు 100 స్పీడ్ లో వెళ్ళిపోతాడు. ఎంత స్పీడ్ గా వెళ్ళినా కూడా సిఫ్రా భయపడకపోవడంతో ఆర్యన్ చాలా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఒక బీచ్ కి తీసుకెళ్లి బీచ్ లో కిస్ చేసుకుంటున్న ఒక జంటని చూపిస్తూ, వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అని అడిగితే తను సరిగా చెప్పలేకపోతుంది. హో అది కూడా తెలియదా, అన్ని తెలుసన్నావు కదా, సరేలే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాడు. అయినా సిఫ్రా, నా గురించి నీకు ఎలా తెలుసు, నాకు లైన్ వేస్తున్నావా అని అడిగితే, అవును వేస్తున్నా అని చెప్తుంది. తను అలా అనగానే మనడు బాగా టెంప్ట్ అయిపోయి తనని కిస్ చేస్తాడు. ఆ తర్వాత తనని ఇంటికి తీసుకెళ్లి తనతో రొమాన్స్ చేస్తాడు. కాసేపయ్యాక ఆర్యన్ మాట్లాడుతూ, సిఫ్రా నీకు నర్వస్ గా ఉందా అని అడిగితే, లేదే నార్మల్ గానే ఉన్నానని చెప్తుంది. అవునా, సరే నీకు నచ్చిందా అని అడిగితే, అవును నాకు చాలా బాగా నచ్చింది, ఇది నేను ఫస్ట్ టైం చేశాను, ఓకే మరి నువ్వు పడుకో, నేను నా రూమ్ కి వెళ్లి ఛార్జింగ్ పెట్టుకుంటాను, నా బ్యాటరీ డౌన్ అయిపోయింది అని చెప్తుంది. ఏ జోక్ చేయకు, నేను ఛార్జ్ చేస్తా అని చెప్తాడు. సరే చేయమని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్యన్ లేచి వంట చేస్తూ ఉంటాడు. కానీ సిఫ్రా మాత్రం లేవకుండా పడుకుని ఉంటుంది. అప్పుడే ఊర్మిళ వచ్చి, నువ్వెందుకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నావు, సిఫ్రా ఎక్కడుందని
పడుకుందని అడిగితే తను లోపల పడుకుంది, తనకి చాలా ఫీవర్ గా ఉంది అని చెప్తాడు. పడుకోవడం ఏంటి, సరేలే ఒకసారి చూద్దామని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తుంది. కానీ అక్కడ సిఫ్రా కనిపించకపోవడంతో ఆర్యన్ బెడ్రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అక్కడ తను పడుకోవడం చూసి అసలు ఏం చేసావురా అని అడిగితే మీకు తెలియందేముంది ఆంటీ, ఏదో అలా జరిగిపోయిందని చెప్తాడు. ఇక తను చార్జర్ తీసుకుని రావడానికి వెళ్తుంది. ఇటువైపు ఆర్యన్ ఏ సిఫ్రా త్వరగా నిద్రలే అని చెప్తూ ఉంటాడు. కానీ తను లేవకుండా అలా నోరు తెరిచి చచ్చిపోయినట్టు ఉంటుంది. తను అలా పడుకోవడం చూసి ఆర్యన్ ఆంటీ సిఫ్రాని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా అని అడిగితే తను చార్జర్ తీసుకుని వచ్చి తన హ్యాండ్ కి చార్జ్ పెట్టి డాక్టర్ దగ్గరికి ఎందుకు, తన బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఇప్పుడే చార్జ్ అవుతుంది, తను లేవడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది. ఇటువైపు సిఫ్రాకి చార్జ్ అవ్వడం చూసి ఆర్యన్ కి అసలు ఏమీ అర్థం కాక ఊర్మిళ దగ్గరికి వెళ్లి అసలు ఇంట్లో ఏం జరుగుతుందంటే తనకు ఛార్జింగ్ పెట్టడం ఏంటి, నిజం చెప్పమని అడుగుతాడు. అప్పుడు తను ఒక షాకింగ్ విషయం చెప్తూ తను అమ్మాయి కాదు, తను ఒక రోబోట్, సేమ్ మనిషిలాగే ఉండే రోబో గర్ల్ అని చెప్తుంది. అలాగే తనని నీతో ఇంటిమేట్ చేయడానికి నేను బయటికి వెళ్ళాను. ఇప్పుడు మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. 13 years నుంచి ట్రయల్స్ చేస్తే ఇప్పుడు సక్సెస్ అయింది. నీ ఒక్కడి వల్లే ఇది జరుగుతుందని తెలుసు, అందుకే నిన్ను యూజ్ చేసుకున్నా. మనం చేసింది మామూలు రోబోట్ ఏం కాదు, మనిషిలాగే అన్ని పనులు చేసే హ్యూమన్ రోబోట్ ని. సరేలే నువ్వేం ఫీల్ అవ్వకు, అయినా నువ్వు తనతోని హ్యాపీగా గడిపావు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకంత ఫీల్ అవుతున్నావు, వెళ్ళి రిలాక్స్ అవ్వు అని చెప్తుంది. అంతా ఓకే గాని ఆంటీ మరి సిఫ్రా నన్ను ఎందుకు కిస్ చేసింది, అది కూడా తనకి ప్రోగ్రామ్ చేశారా అని అడిగితే లేదు తనకి ప్రోగ్రామ్ చేయలేదు, కానీ సిఫ్రాకి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని స్కానలైజ్ చేసే అబిలిటీ ఉంది. సో నీకు తన నుంచి కిస్ కావాలి కాబట్టి తను నీకు కిస్ చేసిందని చెప్తుంది. అది వినగానే మనోడికి చాలా బాధేస్తుంది, ఎందుకంటే సిఫ్రా మనోడి మీద ప్రేమతో పెట్టింది అనుకుంటాడు. ఇక నైట్ అవుతుంది. ఆర్యన్ చాలా బాధలో ఉండి టీవీలో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి సిఫ్రా వచ్చి నేను కూడా నీతో ఆడాలా అని అడిగితే నువ్వు ఆడతావా, నువ్వు ఆడితే ఓడిపోతావా అని ఆర్యన్ అడిగితే నెవర్, నేను ఎప్పటికీ ఓడిపోను అని చెప్తుంది. దెన్ ఏంటి లాభం అని అడుగుతాడు. దాంతో తను కొంచెం ఫీల్ అవుతూ సరే కాఫీ తాగుతావా అని అడిగితే నాకేం వద్దు అని బాధతో చెప్తాడు. సిఫ్రా ఆర్యన్ బాధలో ఉన్నాడని అర్థం చేసుకుని నీకేం కావాలన్నా నాతో చెప్పు, నేను చేసి పెడతాను, అప్సెట్ మాత్రం అవ్వకు అని చెప్తుంది. కానీ మనోడు సిఫ్రాని టచ్ కూడా చేయనివ్వడు. దాంతో తను కొంచెం ఫీల్ అవుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలా కాసేపు అయ్యాక ఆర్యన్ ఊర్మిళతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఊర్మిళ సిఫ్రాని పిలిచి టమాటో తిని చూపించమంటుంది. సిఫ్రా ఊర్మిళ చెప్పినట్టుగానే టమాటో తినేస్తుంది. వెంటనే మళ్ళీ తన పొట్టు మీద ఫింగర్ తో టచ్ చేయగానే లోపల నుంచి టమాటో బయటికి వస్తుంది. అది చూసి ఆర్యన్ షాక్ అవుతాడు. అలాగే తన పొట్టులో నుంచి బయటికి వచ్చిన టమాటోని తీసుకుని తినేస్తాడు. అలా తినడం చూసి సిఫ్రా నువ్వు నా టమాటో తిన్నావా అని అడిగితే అవును తిన్నాను, అయితే ఇప్పుడేంటి, వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తావా, వెళ్లి ఇచ్చిరాపో అని చెప్తాడు. సిఫ్రా ఆర్యన్ చెప్పినట్టుగానే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఊర్మిళ పిలిచి సిఫ్రా వీడు జోక్ చేస్తున్నాడు, కంప్లైంట్ ఎందుకు అవసరం లేదు అని చెప్తూ నువ్వెందుకు అప్సెట్ గా ఉన్నావు అని అడుగుతుంది. ఎందుకంటే ఆర్యన్ అప్సెట్ గా ఉన్నాడు, అందుకే నేను కూడా అప్సెట్ గా ఉన్నానని చెప్తుంది. ఓ వీడెప్పుడు ఇంతే గానీ నువ్వు వెళ్లి చార్జ్ పెట్టుకొని చెప్తుంది. తను వెళ్లిపోయాక ఆర్యన్ ఊర్మిళతో మాట్లాడుతూ నేను అప్సెట్ గా ఉన్నానని తనకెలా తెలుసు అని అడిగితే నువ్వు మాట్లాడే విధానం బట్టి తను తెలుసుకుందని చెప్తుంది. ఆ తర్వాత సిఫ్రా దగ్గరికి వెళ్లి నీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు, సారీ అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్యన్ ఇండియాకి రావాలనుకుంటాడు. చివరిసారిగా తనతో మాట్లాడుతూ చూడండి ఆంటీ, నేను సిఫ్రాని కలిసినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగ్సే ఉన్నాయి. సో ఇక్కడే ఉంటే అంత బాగోదు, సో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్తాడు. ఇండియాకి వెళ్ళగానే తన ఫ్రెండ్ ని కలిసి రే నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్తాడు. అవునా, ఆ అమ్మాయి ఫోటో చూపించు అని అడిగితే మనడు లేట్ చేయకుండా తన ఫోటో చూపిస్తాడు. అతను సిఫ్రా ఫోటో చూడగానే ఐశ్వర్యరాయ్ కన్నా అందంగా ఉంది కదా మామ, ఇంతకి తన పేరేంటి, ఎక్కడ ఉంటుంది అని అడిగితే తన పేరు సిఫ్రా, తనొక రోబోట్ అని చెప్తాడు. అది వినగానే వాడు షాక్ అవుతాడు, బట్ నమ్మడు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ కాల్ చేసి నేను నీకోసం ఒక అమ్మాయిని చూశాను, రేపు నువ్వు ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని చూడు అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనడు నిక్కీ అనే అమ్మాయిని చూసి తన ఫ్యామిలీ కోసం ఓకే చెప్తాడు. ఈ విషయం ఊర్మిళకి తెలిసి ఆర్యన్ కి కాల్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పి సిఫ్రాకి మొబైల్ ఇస్తుంది. సిఫ్రా కూడా ఆర్యన్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ నీకు పెళ్లి సెట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తుంది. ఆర్యన్ సిఫ్రా ఫేస్ చూడగానే తనతో గడిపిన మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. వెంటనే సిఫ్రాని కలవడానికి ఇంట్లో నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటాడు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూనే ఉంటారు. కానీ మనోడే ఎలాగోలా మేనేజ్ చేసి గోడ దూకాలని ప్లాన్ చేసుకుంటాడు. అప్పుడే వాళ్ళ తాత చూసి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు, అమ్మాయి నచ్చలేదా అని అడిగితే అమ్మాయికి ఏమైంది తాత, చాలా బాగుంది, కానీ నేనే మరొక అమ్మాయిని లవ్ చేశాను, అందుకే వెళ్తున్నా, ఇంట్లో ఎవరికి చెప్పకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఉర్మిళకి కాల్ చేసి ఆంటీ సిఫ్రాని ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తున్నారు, తనని అమెరికాలో టెస్ట్ చేశారు, మళ్ళీ ఇండియాలో కూడా టెస్ట్ చేయాలి కదా, సో త్వరగా పంపించండి అని చెప్తాడు. సరే నేను ఆలోచించి చెప్తానులే అని చెప్పి నెక్స్ట్ డేనే ఇండియాకి పంపించేస్తుంది. సిఫ్రా ఇండియాకి రాగానే మనోడే బాక్స్ ని ఓపెన్ చేసి తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆన్ చేస్తాడు. తను లేచాక నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్తాడు. అవునా, నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్తుంది. తను అలా అనగానే చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న మొబైల్ డేటా అలాగే ల్యాప్టాప్ డేటా అంతా కూడా సిఫ్రాకి షేర్ చేస్తాడు. తను ఆర్యన్ మొహం చూస్తూ నువ్వు చాలా అప్సెట్ గా కనిపిస్తున్నావు, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగితే
నాకు ఒక హగ్ ఇవ్వు అని చెప్తాడు. సరే నోటెడ్ అని చెప్పి ఒక హగ్ ఇచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే ఆ ఫీలింగ్ బెటర్ అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మ కాల్ చేసి ఏంట్రా పెళ్లి ఫిక్స్ చేసుకుని అలా ఎస్కేప్ అయ్యావేంటి అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకో చెప్పనా మమ్మీ, చెప్పడం ఎందుకు చూపిస్తా అని చెప్పి సిఫ్రాని వాళ్ళ అమ్మకి చూపిస్తాడు. సిఫ్రాని చూసి వాళ్ళమ్మ వావ్ చాలా అందంగా ఉంది, నువ్వేం చేస్తుంటావమ్మా అని అడిగితే మీరేం చెప్తే అది చేస్తా అని చెప్తుంది. అది వినగానే ఆర్యన్ వాళ్ళ అమ్మ చాలా షాక్ అవుతుంది. వెంటనే ఆర్యన్ ఫోన్ తీసుకొని అమ్మ తను అలాగే మాట్లాడుతుంది, రేపు నేను తనని ఇంటికి తీసుకుని వస్తున్నా, వచ్చాక మాట్లాడుకోండి అని కాల్ కట్ చేస్తాడు. ఇటువైపు వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, పిల్ల చాలా అందంగా ఉందని తన ఫ్యామిలీ మొత్తానికి చెప్తుంది. ఇటువైపు ఆర్యన్ సిఫ్రాని తీసుకుని తన ఫ్రెండ్ కి చూపిస్తాడు. కానీ తన ఫ్రెండ్ ఇది రోబోట్ అంటే అస్సలు నమ్మడు. అప్పుడు తను తన హ్యాండ్ ని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో అతనికి ఇది అమ్మాయి కాదు రోబోటే అని అర్థమవుతుంది. నెక్స్ట్ డే ఆర్యన్ సిఫ్రాని పద్ధతిగా రెడీ చేసి తనతో కొన్ని విషయాలు చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆర్యన్ ఫ్యామిలీ పద్ధతిగా కనిపిస్తున్న సిఫ్రాని చూసి పిల్ల బంగారంలో ఉందనుకుంటారు. ఆర్యన్ వాళ్ళ అమ్మకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు, తననే చూస్తూ ఉండిపోతుంది. ఇక తను తీసుకొచ్చిన స్వీట్స్ ఇద్దరికి తినిపిస్తుంది. ఆర్యన్ వాళ్ళ అమ్మ తనకి ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలని తన కళ్ళకి ఉన్న కాటిక పెడుతుంది. అప్పుడు ఆర్యన్ వాళ్ళ అంకుల్ ఇదేంటో నీకు తెలుసా అమ్మా అని అడిగితే అవును తెలుసని చెప్పి కాటిక గురించి మొత్తం చెప్తుంది. అది వినగానే ఆర్యన్ ఫ్యామిలీ మొత్తం ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ఆర్యన్ తనకి ఇంటిస్తూ ఆశీర్వాదం తీసుకొని చెప్తాడు. దాంతో సిఫ్రా అక్కడున్న వాళ్ళందరి కాళ్ళ మీద పడి ఇంక్లూడింగ్ చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. అది చూసి ఆర్యన్ ఏ సిఫ్రా వాడికి 7 సంవత్సరాలే, నువ్వు అలా చేయకూడదు అని చెప్తాడు. అవునా, కానీ నేను పుట్టి 1 year అవుతుంది కదా అని చెప్తుంది. ఇక ఆర్యన్ తను జోక్ చేస్తుందని చెప్తూ అందరినీ నవ్విస్తాడు. తను కూడా వాళ్ళు భయపడే విధంగా నవ్వుతుంది. అలా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లిపోతారు. ఇంట్లోకి వెళ్ళగానే తనకి కాఫీ ఇచ్చి తనతో సరదాగా మాట్లాడుతూ వావ్ ఈ అమ్మాయి స్కిన్ చాలా బాగుంది కదా, చూడడానికి డాల్ స్కిన్ లా ఉందే అని మాట్లాడుకుంటూ ఉంటారు. సిఫ్రా కూడా వాళ్ళందరినీ షాక్ అయ్యేలా చేస్తూ వాళ్ళందరి ఇంటి పేరుతో సహా అంతా చెప్తూ ఉంటుంది. తనకి మన పేర్లు ఎలా తెలుసని అనుకుంటూ ఉండగా ఆర్యన్ వచ్చి నా సోషల్ మీడియా అకౌంట్స్ లో చూసి ఉంటుంది అని చెప్తాడు. ఇక వాళ్ళ ఫ్యామిలీ వీలైనంత త్వరగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటారు. అందరు కలిసి సిఫ్రాని నీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పమని అడుగుతూ ఉంటారు. తను చెప్తూ ఉండగా ఆర్యన్ వచ్చి తనకి ఎలాంటి ఫ్యామిలీ లేదు, తను పుట్టినప్పటి నుంచి అనాథ అని చెప్తాడు. కాసేపయ్యాక ఆర్యన్ వాళ్ళ అమ్మకి ఉర్మిళ కాల్ చేసి సిఫ్రా ఎలా ఉంది అని తన గురించి అడుగుతుంది. తనకేంటి ఉర్మిళ బంగారంలో ఉంది, నా కొడుక్కి చక్కటి జోడి అని చెప్తుంది. అది వినగానే ఆర్యన్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని అమ్మ చెప్పింది ఏది పట్టించుకోకు, నువ్వేం టెన్షన్ పడకని చెప్తాడు. ఆ తర్వాత ఆర్యన్ సిఫ్రా దగ్గరికి వెళ్లి తనకు ఒక ఫ్లవర్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఒక రోబోట్ మనిషిని పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడా లేదు కదా అని చెప్తుంది. అవును ఎక్కడా లేదు, మనం క్రియేట్ చేద్దాం అని చెప్తాడు. సరే అని చెప్పేసి హక్ చేసుకుని కిస్ ఇస్తుంది. నెక్స్ట్ డే సిఫ్రా ఇంట్లో కుక్ చేస్తూ ఉంటుంది. ఆర్యన్ అక్కడే ఉండి తనని చూస్తూ ఉంటాడు. సిఫ్రా 2 చేతులతో వంట చేయడం చూసి ఆర్యన్ వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అసలు తను 2 చేతులతో ఎలా చేస్తుంది అని అనేలోపే సిఫ్రా మొత్తం కంప్లీట్ చేసేస్తుంది. ఒక్క కర్రీ కాదు చాలా కర్రీస్ చేసి పెడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళు మాకు చాయ్ పెట్టుకోవడానికి గంట పడుతుంది, ఈ అమ్మాయి ఏంట్రా ఇంత ఫాస్ట్ గా చేసేసింది అని అడిగితే మనోడు ప్రతిసారి ఒకటే మాట మాట్లాడుతూ అమెరికా నుంచి వచ్చింది కదా అంతే అని చెప్తాడు. వాళ్ళు కూడా ప్రతిసారి పిచ్చులలాగా నమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ ఉంటుంది. సో సిఫ్రా చాలా అందంగా శారీ కట్టుకుని రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆర్యన్ వాళ్ళ సిస్టర్ వచ్చి వావ్ సిఫ్రా ఇంత అందంగా ఉన్నావేంటి, చూస్తుంటే ఢిల్లీని తగలబెట్టేసేలా ఉన్నావు కదా అని చెప్తుంది. అది వినగానే సిఫ్రా అంటే మీరేమంటున్నారు ఇప్పుడు, నేను ఢిల్లీని తగలబెట్టేసేయాలా అని అడుగుతుంది. ఫైర్ అనగానే ఆర్యన్ భయపడిపోయి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చూడు సిఫ్రా ఏదో జోక్ చేసింది, సీరియస్ గా తీసుకోకు అని చెప్తాడు. ఓ జోకా అని చాలా నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అందరూ హ్యాపీగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పార్టీ అయిపోయాక క్యాటరింగ్ కి 4 లక్షలు సెండ్ చేయమని సిఫ్రాతో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఆర్యన్ వెళ్ళిపోయాక అక్కడున్న అంకుల్స్ అందరూ సిఫ్రాకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటారు. సిఫ్రా ఉన్నట్టుండి సడన్ గా సోఫాలో పడిపోతుంది. అది చూసి వాళ్ళంతా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ పార్టీలో ఒక డాక్టర్ ఉంటాడు. అతను సిఫ్రా హ్యాండ్ ని పట్టుకుని చెక్ చేస్తాడు. అతను ఏదో డిఫరెంట్ గా ఫీల్ అయ్యి షాక్ లో ఉంటాడు. ఈ విషయం ఆర్యన్ కి తెలిసి తనని ఎత్తుకుని వెళ్తూ ఉంటాడు. వెళ్లేటప్పుడు తన హ్యాండ్ డాక్టర్ కి తాకడంతో చాలా సౌండ్ వస్తుంది. అలాగే దెబ్బ కూడా గట్టిగా తాకుతుంది. అప్పుడు వాళ్ళంతా డాక్టర్ దగ్గరికి వెళ్లి సిఫ్రాకి ఏమైంది అని అడిగితే ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్తాడు. అది వినగానే అందరూ షాక్ అయిపోయి చాలా ఏడుస్తూ వెంటనే ఆర్యన్ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొడుతూ ఉంటారు. అలా కాసేపయ్యాక ఆర్యన్ డోర్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ సిఫ్రా దగ్గరికి తీసుకుని వచ్చి చూపిస్తాడు. సిఫ్రా మాట్లాడుతూ నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, 3% బ్యాటరీ మాత్రమే ఉందని చెప్తుంది. తన అలా అనగానే ఆర్య కవర్ చేస్తూ తను జోక్ చేస్తుంది. సిఫ్రా మాట్లాడేది ఎనర్జీ లెవెల్స్ గురించి అని చెప్తాడు. అంతా ఓకే కానీ ఉన్నట్టుండి అలా సడన్ గా పడిపోయిందేంటి, ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయిందా అని ఆర్య వాళ్ళ అంకుల్ అడుగుతాడు. అతను అలా అడగగానే ఆర్యన్ వాళ్ళ అమ్మ వాడి చెంప పగలగొడుతుంది. అలాగే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డాక్టర్ ని అందరూ తిడుతూ ఉంటారు. అదే రోజు నైట్ ఆర్యన్ చాలా డ్రింక్ చేసి సిఫ్రా దగ్గరికి వెళ్లి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఐ లవ్ యూ అని చెప్తాడు. తను కూడా ఐ లవ్ యూ టూ అని చెప్తూ ఆర్యన్ నేను ఆన్లైన్ లో ఫాస్ట్ గా ఛార్జింగ్ అయ్యే సాఫ్ట్వేర్ ని కనిపెట్టాను, డౌన్లోడ్ చేసుకోమంటావా అని అడుగుతుంది. సరే డౌన్లోడ్ చేసుకో అని చెప్తాడు. డౌన్లోడ్ కొంచెం లేట్ అవడంతో ఆర్యన్ తనతోనే పడుకుండి
ఉండిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిఫ్రా ఆర్యన్ దగ్గరికి వచ్చి హాయ్ ఐఎమ్ సిఫ్రా, మీరెవరు అని అడుగుతుంది. దాంతో మనడు షాక్ అయి నేనెవరో గుర్తులేదా అని అడిగితే లేదే మీరెవరు అని మళ్ళీ అడుగుతుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి కిందికి వెళ్లి ల్యాప్టాప్ తీసుకుని వచ్చి తనకి ఏమైందో చెక్ చేస్తాడు. ల్యాప్టాప్ లో చెక్ చేస్తే మెమరీ మొత్తం ఎంటీ అని చూపిస్తుంది. దాంతో ఏం చేయాలో తెలియక వెంటనే ఊర్మిళకి కాల్ చేసి ఆంటీ తనేదో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసింది, అందులో వైరస్ ఉందనుకుంటా, సో తన మెమరీ మొత్తం పోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, నా దగ్గర బ్యాకప్ ఉంది, 4 hours లోపు నీకు పంపిస్తా అని చెప్తుంది. ఇటువైపు సిఫ్రా ఒకే చోట ఉండకుండా ఆర్యన్ ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వెంటనే సిఫ్రాని స్విచ్ ఆఫ్ చేసి రూమ్ లో పడుకోబెడతాడు. కాసేపయ్యాక ఊర్మిళ బ్యాకప్ పంపిస్తుంది. ఇక సిఫ్రా లేచి హాయ్ ఆర్యన్ అని పిలిచి కిస్ ఇస్తుంది. దాంతో ఆర్యన్ ఊపిరి పీల్చుకుంటాడు. సరే నువ్వు రెడీ అయి ఉండు అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. సిఫ్రాకి ఛార్జ్ తక్కువగా ఉండడంతో ఛార్జింగ్ పెట్టుకుంటుంది. అప్పుడే ఆర్యన్ వాళ్ళ పక్కింట్లో ఉండే ఒక అబ్బాయి వచ్చి సిఫ్రాని చూసి నువ్వు మనిషివి కాదా, రోబోటా అని అడుగుతాడు. అవును నేను నిజంగా రోబోట్నే అని చెప్తుంది. దాంతో వాడు సిఫ్రాని చూసి కిస్ చేయాలనుకుంటాడు. అప్పుడే ఆర్యన్ వచ్చి వాడిని పట్టుకొని చాలా కొడుతూ ఉంటాడు. చూడండి బ్రో, మీరు నన్ను ఇలా కొడితే సిఫ్రా రోబోట్ అని అందరితో చెప్తా అని బెదిరిస్తాడు. దాంతో ఆర్యన్ కి ఇంకాస్త కోపం వచ్చి అతన్ని బిల్డింగ్ పైకి తీసుకెళ్లి సిఫ్రా వాని తలకిందులుగా పట్టుకోమని చెప్తాడు. తను అలాగే పట్టుకుని వేలాడదీస్తుంది. అప్పుడు ఆ పిల్లాడు అంటాడు నేను ఎవరితో చెప్పనన్నా, నన్ను వదిలేయనరా బాబు అని బ్రతిమలాడుకుంటాడు. సరే ఎవరికి చెప్పకు అని పంపించేస్తాడు. అతను వెళ్ళిపోయాక ఆర్యన్ సిఫ్రాని తిడుతూ అతన్ని రూమ్ లోకి ఎలా వచ్చాడు అని అడిగితే కిటికీలో నుంచి వచ్చాడు అని చెప్తుంది. అవునా, కిటికీ కూడా క్లోజ్ చేసుకోవాలని తెలియదా, ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా అని తన మీద కోపడుతూ ఉంటాడు. అప్పుడు తను ఏమీ చెప్పకుండా ఒక అగ్గిస్తుంది. తను అలా అగ్ చేసుకోవడంతో మనడు చాలా కూల్ అయిపోతాడు. ఇక 2-3 రోజుల్లో వాళ్ళ పెళ్లి కూడా ఉంటుంది. అప్పుడే ఊర్మిళ ఆర్యన్ కి కాల్ చేసి రే ఆర్యన్, మీ అమ్మ ఏంట్రా మీ మ్యారేజ్ అని చెప్పి రమ్మంటుంది, అంటే ఇన్ని రోజులు నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలేనా, సిఫ్రాని పెళ్లి చేసుకోబోతున్నావా అని చాలా తిడుతూ చూడు ఆర్యన్ నువ్వు పిచ్చి పని చేస్తున్నావు, వెంటనే వెళ్ళి నీ ఫ్యామిలీతో చెప్పు సిఫ్రాని టెస్ట్ కోసమే తీసుకొచ్చాను, పెళ్లి కోసం కాదని చెప్పు, నువ్వు చెప్పకపోతే నేనే మీ అమ్మతో చెప్తానని బెదిరిస్తుంది. అవునా చెప్తావా, చెప్పుకో, నేను కూడా మా అమ్మతో చెప్తాను, నువ్వు నన్ను ఎలా యూజ్ చేసుకున్నావో, సరేలే ఇండియాకి వస్తున్నా అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఇటువైపు ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. అప్పుడు ఆర్యన్ వాళ్ళ సిస్టర్ మాట్లాడుతూ సిఫ్రా నువ్వు కూడా డాన్స్ చేయొచ్చు కదా, అబ్బని తీయని దెబ్బ సాంగ్ కి డాన్స్ చేయొచ్చు కదా అని చెప్తుంది. అది వినగానే ఆర్యన్ వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి ఆ పాటకు డాన్స్ చేయమంటున్నావేంటి, నా కోడలు అలాంటి పాటకి డాన్స్ చేయదు అని చెప్తుంది. అప్పుడే ఆర్యన్ వాళ్ళ తాతకి హెల్త్ బాగోలేక ఏదో అవుతుంది. వెంటనే ఆర్యన్ సిఫ్రా దగ్గరికి వెళ్లి తాతయ్యని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లు, నేను తాతయ్యని చూసుకుంటా అని చెప్తాడు. ఇక తను డ్రైవ్ చేస్తూ దగ్గరలో ఉన్న పశువుల హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. దాంతో ఆర్యన్ కి కోపం వచ్చి తనే డ్రైవింగ్ తీసుకుని సిటీలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఇక డాక్టర్ వాళ్ళ తాతని చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు, బీపీ లో అయింది, ఈ రోజు ఐసీలో ఉంచుతాం, రేపు తీసుకెళ్ళండి అని చెప్తాడు. ఇక ఆర్యన్ ఫ్రెండ్ అక్కడే ఉండి ఆర్యతో మాట్లాడుతూ ఏంట్రా సిఫ్రాని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు, తన రోబోట్ మనిషి కాదు కదా, పెళ్లి చేసుకోకు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఎంత చెప్పినా ఆర్యన్ వినిపించుకోడు. సరే ఏం చేస్తావురా మరి పెళ్లి చేసుకుని, మెటల్ కిడ్స్ ని కంటావా ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇటువైపు అమ్మాయిలంతా కలిసి సిఫ్రాని రెడీ చేసి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక సిఫ్రా ఛార్జ్ పెట్టుకుంటుంది. కానీ తనకి షాక్ తగులుతుంది. ఇటువైపు ఆర్యన్ దగ్గరికి ఊర్మిళ ఆంటీ వచ్చి చూడు ఆర్యన్, సిఫ్రాని నా కంపెనీ తయారు చేసింది, అందులో నీ కాంట్రిబ్యూషన్ ఏదీ లేదు, సో నేను సిఫ్రాని తీసుకెళ్లిపోతా అని చెప్తుంది. కానీ ఆర్యన్ వినిపించుకోకుండా వాళ్ళ ఆంటీతో మాట్లాడుతూ చూడండి ఆంటీ, మీరు సిఫ్రా లాంటి రోబోట్స్ ని ఇంకా చాలా తయారు చేయొచ్చు, ప్లీజ్ మీరు నాకు సిఫ్రాని ఇచ్చేయండి, నాకు తనంటే చాలా ఇష్టం, తను నా దగ్గరుంటే ఏదో తెలియని ఫీలింగ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, తను లేకపోతే జీవితమే లేదనిపిస్తుంది, అలాగే నా కోసం ఒక పర్ఫెక్ట్ అమ్మాయిని తీసుకుని వచ్చారు అని బాధపడుతూ చెప్తాడు. దానితో తను కరిగిపోయి వాళ్ళ ప్రేమకి అడ్డు చెప్పదు. ఇటువైపు తనకి షాక్ తగలడం వల్ల తన మదర్ బోర్డు మ్యాల్ ఫంక్షన్ అవుతుంది. వెంటనే తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తను బయటికి వెళ్లిన విషయం ఆర్యన్ వాళ్ళ చెల్లి చూసి ఆర్యన్ తో చెప్తుంది. వెంటనే ఆర్యన్ ఊర్మిళ దగ్గరికి వచ్చి సిఫ్రాని ట్రాక్ చేయమని చెప్తాడు. తను చెక్ చేసి చూస్తే జీపీఎస్ ట్రాకర్ పనిచేయదు. మరొక వైపు సిఫ్రా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అప్పుడెప్పుడో ఆర్యన్ టమాటో తిన్నందుకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయమంటాడు కదా, సో తను ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా టమాటో తిన్నారని కంప్లైంట్ చేస్తుంది. అది వినగానే పోలీసులు నవ్వుతూ మేడం ఎవరో టమాటో తిన్నందుకు మీరు పెళ్లి మానుకుని వచ్చి కంప్లైంట్ ఇస్తారా, అయినా కంప్లైంట్ ఎలా తీసుకుంటారు మీరే చెప్పండి అని నవ్వుతూ ఉంటారు. సరేలే అని చెప్పేసి పిచ్చిది అనుకుని కంప్లైంట్ తీసుకుంటారు. సిఫ్రా ఆర్యన్ ఇంటి అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. వెంటనే పోలీసులు ఆర్యన్ కి కాల్ చేసి నీకు సిఫ్రా అనే అమ్మాయి తెలుసా అని అడిగితే అవును సార్ తెలుసు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉందా అని ఆర్యన్ అడుగుతాడు. లేదు సార్ తను ఎప్పుడో వెళ్ళిపోయింది, అలాగే తన మెడికల్ కండిషన్ సరిగా లేదనుకుంటా, టమాటో తిన్నందుకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది అని చెప్తాడు. సరే సరే నేను చూసుకుంటా అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే తన అకౌంట్ లో నుంచి 4 లక్షలు కట్ అవుతాయి. దాంతో వాళ్ళకి అంతా అర్థమవుతుంది సిఫ్రాకి మాల్ ఫంక్షన్ అయిందని. వెంటనే ఇద్దరు కలిసి సిఫ్రా కోసం బయటకు వెళ్లి వెతుకుతూ ఉంటారు. కానీ సిఫ్రా అప్పుడే ఇంటికి వచ్చేసి ఒక రాక్షసులా బిహేవ్ చేస్తుంది. అక్కడ ఉన్న ఆర్యన్ ఫ్యామిలీ మెంబర్ ని కొడుతూ ఉంటుంది. అది చూసి ఊర్మిళ సిఫ్రా దగ్గరికి వచ్చి స్విచ్ ఆఫ్ చేసుకో అని చెప్తుంది. సరే చేసుకుంటాను, కానీ నా దగ్గర ఇంకా చాలా టాస్కులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేశాక చేసుకుంటాను అని చెప్తుంది. ఫస్ట్ టాస్క్ ఆర్యన్ వాళ్ళ సిస్టర్
సిస్టర్ అడిగినట్టుగానే అబ్బని తీయని దెబ్బ సాంగ్ కి అందరి ముందు డాన్స్ చేస్తుంది. ఈ విషయం ఆర్యన్ కి తెలియగానే వెంటనే తన దగ్గరికి వెళ్లి ఇక చేసింది చాలు ఆపేసేయి అని తన చేయి పట్టుకుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సిఫ్రా ఏమో ఆర్యన్ ని అందరి ముందు కొట్టి కింద పడేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ పక్కింటి కుర్రాడిని పట్టుకుని బిల్డింగ్ పై నుంచి కింద పడేస్తుంది. ఆ కుర్రాడు కింద సోఫాలో పడిపోవడంతో అతనికి ఏమీ కాదు. అదంతా చూస్తున్న వాళ్ళకి చాలా భయమేస్తుంది. ఆర్యన్ అయితే చాలా భయపడుతూ బాధపడతాడు. సిఫ్రా ఆర్యన్ వాళ్ళ సిస్టర్ చెప్పినట్టుగా ప్యాలెస్ లో మొత్తం మంట పెడుతూ ఢిల్లీ మొత్తం తగలబెట్టడానికి బయలుదేరుతుంది. అడ్డు వచ్చిన తాతని కూడా పక్కకి నెట్టేస్తుంది. ఇక అదంతా చూసి ఆర్యన్ తట్టుకోలేకపోతాడు. వెంటనే ఒక పెద్ద కత్తి తీసుకుని వచ్చి తన తలని 2 సార్లు కత్తితో కొడతాడు. దాంతో తను స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆర్యన్ సిఫ్రాని పట్టుకుని చాలా ఏడుస్తూ తనతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు. అలాగే తన ఫ్యామిలీకి కూడా తన రోబోట్ అని తెలిసిపోతుంది. కట్ చేస్తే 6 మంత్స్ తర్వాత ఇండియాలో ఉన్న ముంబైని చూపిస్తారు. ముంబైలో ఉర్మిళ కొన్ని రోబోట్స్ ని లాంచ్ చేస్తుంది. అక్కడే అప్గ్రేడ్ అయిన సిఫ్రా 2.0 ని చూపిస్తారు. తనకి ఇప్పుడు జరిగింది ఏది గుర్తుండదు. తన మెమరీ మొత్తం డిలీట్ చేస్తారు. సిఫ్రాని చూసి అక్కడికి వచ్చిన జనమంతా చప్పట్లు కొడుతూ ఉంటారు. అప్పుడే ఆర్యన్ దగ్గరికి జియా అనే అమ్మాయి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతూ కాఫీకి ఇన్వైట్ చేస్తుంది. తను రీసెంట్ గా రోబోటిక్స్ లో జాయిన్ అయ్యానని చెప్తూ మనడితో కొంచెం పులిహోర కలుపుతూ మన ఇద్దరి టేస్ట్ ఆల్మోస్ట్ ఒకటే అని చెప్తుంది. వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు సిఫ్రా చూసి జెలస్ గా ఫీల్ అవుతుంది. అది ఆర్యన్ వాళ్ళ ఫ్రెండ్ గమనించి వెంటనే ఆర్యన్ దగ్గరికి వచ్చి రే ఆర్యన్, సిఫ్రా మిమ్మల్ని చాలా కోపంగా చూస్తుంది. తను చాలా జెలస్ గా ఫీల్ అవుతుంది అని చెప్తాడు. జెలస్ గా ఫీల్ అవ్వడానికి తనేమైనా నా గర్ల్ ఫ్రెండా లేక నన్ను లవ్ చేస్తుందా? సిఫ్రా జస్ట్ ఒక ప్రోగ్రామ్, తనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అని చెప్తాడు. కరెక్టే, కానీ తను మీ ఇద్దరిని చూసి జెలస్ గా ఎందుకు ఫీల్ అవుతుంది అని అడుగుతాడు. అది కూడా కరెక్ట్ గా సార్ అని చెప్పి సిఫ్రా మొహం చూస్తాడు. అప్పుడు తను కోపంగా మొహం పెట్టి మళ్ళీ సడన్ గా ఒక స్మైల్ ఇస్తుంది. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ దీనికి పార్ట్ 2 సీక్వెల్ కూడా ఉందని చెప్పారు. చూద్దాం తీస్తారో లేదో మరి. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.